పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పేరుకు VER, దోపిడికి తీన్మార్. VMRDA కన్సల్టెన్సీల పాలిట కల్పవృక్షంగా. VMRDA ఖజానాకు పెద్ద కన్నం. ప్రణాళికల పేరుతో కన్సల్టెన్సీలకు కోట్లాభిషేకం. పని లేకుండా సిబ్బంది పెంపు, లక్షల్లో జీతాలు. ప్రత్యేకంగా కార్లు, VMRDA బోర్డులతో ధర్నాలు. అధికారం లేకపోయినా కోట్ల చెక్కులపై సంతకాలు. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని వెనకటికి ఓ సామెత ఉంది. అసలు పెళ్లి కాకుండా, గర్భం దాల్చకుండా పుట్టబోయే కొడుక్కి సోమలింగం అని పేరు పెట్టాలని ఆలోచించడం దీని అర్థం. పునాది లేదా ఆధారం లేకుండా ముందుగానే ఊహించుకొని గాలిలో మేడలు కట్టేవారిని ఉద్దేశించి ఈ నానుని వాడుతుంటారు. ఈ సామెత కరెక్ట్గా VMRDAకు అతికినట్లు సరిపోతుంది. ఎందుకంటే ఏమీ లేని ఓ పెద్ద ప్రాజెక్టుకి, కనీసం ఎక్కడా కూడా కనిపించిన ప్రాజెక్టుకి కోట్ల రూపాయలు కుమ్మరిస్తూ ప్రజాధనం గాలి కుదిలేస్తుంది. కొన్ని ప్రైవేటు కన్సల్టీల పాలిట కల్పవృక్షంగా మారిపోతూ VMRDA తన నిధుల మొత్తాన్ని, ప్రజాధనాన్ని లూటికి అవకాశాలు కల్పిస్తుంది. దీనికి కర్త, కర్మక్రియ VMRDA ఉన్నత గుణాధికారులు. అంటే అన్నామని అంటారు, కోపాలు వస్తాయి. కానీ ఇంత దారుణం జరుగుతూ ఉంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడకపోవడం మాత్రం ఎక్కడ లేని విడ్డూరం. అందుకనే విషయాన్ని క్లుప్తంగా, క్లియర్గా అక్షర శిల్పం ఇలా ప్రజెంట్ చేస్తుంది. చదివేయండి. విశాఖ ఎకనామిక్ రీజియన్ VER కూటమి ప్రభుత్వ ఆలోచన నుంచి పురుడు పోసుకుంది. విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చాలన్న బృహత్ సంకల్పంతో రూపుదిద్దుకున్న ఆలోచన ఇది. దానికి ఇప్పటివరకు ఒక అడుగు కూడా పడలేదు, ఒక్క ఇటుక వేయలేదు. కానీ VER పేరుతో కోట్ల నిధులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మహానగర అభివృద్ధికి దిక్సూచిగా నిలవాల్సిన సంస్థ ఖజానా ఇప్పుడు కన్సల్టెంట్ పాలిట కల్పవృక్షంగా మారింది. అభివృద్ధి పనులకు నిధులు లేక కీలక ప్రాజెక్టులు నత్తనడకన సాగుతుంటే ప్రణాళిక రూపకల్పన పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దారందత్తా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీ ముసుగులో ఓ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థకు ఇష్టారాజ్యంగా నిధులు మళ్లిస్తున్నారనే ఆరోపణలు విస్మయం కలిగిస్తున్నాయి. అసలు క్షేత్రస్థాయిలో ఒక ఇటుక కూడా పడకముందు సదరు ప్రైవేటు సంస్థలకు తాగ్రతాంబూలం వేసే VMRDA నిధులను దోషపెడుతుండడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను పక్కన పెట్టి బోర్డు అనుమతులు లేకుండా సాగుతున్న ఈ కోట్ల రూపాయల సంతకాల పర్వం వెనుక కీలక ఉన్నతాధికారుల హస్తం ఉందనే ఆరోపణలు నగరంలో దావనలా వ్యాపిస్తాయి. విశాఖ పరిసర ప్రాంతాలకు ఆర్థికంగా, పారిశ్రామికంగా బలోపేతం చేసేందుకు విశాఖ ఎకనామిక్ రీజన్ అనే భారీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఏ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించాలి, మౌలిక వసతులు ఎలా కల్పించాలనే అంశంపై ఒక బృహత్తర ప్రణాళికలను తయారు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అయితే కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టును ఆసరగా చేసుకుని నిధుల దుర్వినియోగానికి తెరలేపారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులంతా ప్రారంభం కాలేదు. కానీ సదరు కన్సల్టెన్సీ సంస్థకు మాత్రం VMRDA భవనంలోని తివాచీలు పనిచేశారు. ఎలాంటి ఫలితం లేకపోయినా ప్రణాళిక ముసుగులో నిరంతరాయంగా నిధులు చెల్లిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఈ ప్రాజెక్టు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు విశ్వనాథన్ మెట్రోపాలిటన్ కమిషనర్గా ఉన్న సమయంలో సదర్ కన్సల్టెన్సీ తరఫున కేవలం 5 సిబ్బంది మాత్రమే పనిచేసేవారు. ఆ సమయంలో పనుల పురోగతి కూడా ఓ మోస్తరుగా ఉండేది. కానీ ప్రస్తుతం VER పేరు చెప్పి ఆ సిబ్బంది సంఖ్యను ఏకంగా 15 మందికి పెంచేసినట్లుగా తెలుస్తుంది. సదర్ ప్రైవేట్ సంస్థలోని ప్రతి ప్రతినిధికి నెలకు 3 లక్షల రూపాయల చొప్పున జీతాలు చెల్లిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంటే కేవలం జీతాల రూపంలోనే ప్రతి నెల దాదాపు 45 లక్షల రూపాయల వరకు VMRDA
నిధులు కరిగిపోతున్నాయి. వీరికి కేవలం భారీ జీతాలే కాకుండా VMRDA ప్రధాన కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఒక విభాగాన్ని విలాసవంతమైన వసతులకు కేటాయించారు. అంతేకాదు వీరి ప్రయాణించడానికి ప్రత్యేక వాహన సదుపాయాలు కూడా సంస్థ ఖర్చులతో కల్పించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు వాడుతున్న వాహనాలు సైతం VMRDA బోర్డులు తగిలించుకుని తిరుగుతుండడం గమనార్హం. ప్రభుత్వ అధికార ముద్రను ఒక ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థ ఎలా వాడుకుంటుందనేది స్థానిక పౌర సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతానికి సదరు ఎకనామిక్ రీజన్ పరిధిలో క్షేత్రస్థాయిలో చేయడానికి ఆ కన్సల్టెన్సీకి ఎలాంటి వసూలు లేవన్నది బహిరంగ రహస్యం. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక నివేదికలు ఎప్పుడో సిద్ధమయ్యాయని, కొత్తగా వారు చేసిన పరిశోధనలేవి లేవని అంతర్గత వర్గాల సమాచారం. ప్రస్తుతానికి ఎటువంటి పని లేకపోయినా ఆపనంగా డబ్బులు దోచిపెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పనులు లేకుండానే జీతాలు, భత్యాల రూపంలో ప్రజాధనాన్ని వృధా చేయడం వెనుక పెద్దల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. VMRDA నిధుల వ్యయానికి సంబంధించి స్పష్టమైన నిబంధనలు, ఆర్థిక పరిమితులు ఉన్నాయి. ఏ అధికారి కూడా ఇష్టానుసారంగా కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడానికి వీలేదు. వాస్తవానికి VMRDA కీలక అధికారికి సొంత నిర్ణయంతోనే ₹1 వరకు మాత్రమే నిధులను లేదా పనులను అనుమతించే అవకాశం ఉంటుంది. అంతకుమించి అదనంగా ₹10 లక్షల వరకు వ్యయం చేయాల్సి వస్తే ఎగ్జిక్యూటివ్ బాడీ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాల్సి వస్తే బోర్డు సమావేశంలో చర్చించి స్పష్టమైన ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం VMRDA ఎగ్జిక్యూటివ్ బాడీ అందుబాటులో లేదు. దీన్ని ఆసరగా తీసుకుని సదరు ఉన్నతాధికారులే సర్వాధికారిగా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా సంతకాలు పెట్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డులో చర్చించకుండా నిబంధనలు పూర్తిగా పక్కన పెట్టి కోట్ల రూపాయల నిధులను ప్రణాళికల పేరుతో మళ్లించేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సదరు కన్సల్టెన్సీ సంస్థపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఇతర ప్రాజెక్టుల విషయాల్లో ఆ సంస్థ ఇచ్చిన నివేదికలు లోపభూయిష్టంగా ఉన్నాయని, వారి లావాదేవీల వ్యవహారం థర్డ్ పార్టీకి అప్పగించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ VMRDAకు చెందిన కొందరు పెద్దలు మాత్రం ఆ సంస్థకి అగ్రతాంబూలం వేయడం వెనుక ఉన్న మర్మం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. స్థానిక నిపుణులు, ప్రభుత్వ ఇంజనీరింగ్ అధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం ప్రణాళిక పేరుతో పరాయి సంస్థలకు కోట్ల రూపాయల సంస్థ నిధులు దోచిపెట్టడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖ నగర మౌలిక వసతుల కోసం ఖర్చు చేయాల్సిన నిధులను అలాగే ఇలాంటి నిరుపయోగమైన కన్సల్టెన్సీల పేరుతో వృధా చేయడంపై ఉన్నతాధికారులు ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధుల మళ్లింపుపై సమగ్ర విచారణ జరపాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.